గైస్ నా పేరు కుమార్ వెంకట్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్ ఈరోజు నేను డిజ్నీ ప్లస్ హాట్స్టార్ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో దాని గురించి అయితే ఈరోజు వీడియోలో అయితే డిస్కస్ అయిపోతున్నాను. సో వీడియో లెంత్ అయితే చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే మనకి అప్లికేషన్ ఫిల్ చేయడం అలాంటివి అయితే ఏ ప్రాసెస్ లేదు. సో మీరు విన్నది నిజమే, మనకు అప్లికేషన్ ఫిల్ చేయడం అలాంటిది ఏ ప్రాసెస్ లేదు. సో సింపుల్ అప్లై చేసుకోవడం. సో దాని గురించి అయితే ఈరోజు వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో గాయస్ ఇప్పుడు మనకి నేను లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ అయితే చేస్తే మనకైతే డైరెక్ట్ లింక్డ్ఇన్లోకి అయితే వెళ్ళిపోతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోండి. సో అప్పుడైతే లింక్ అయితే ఓపెన్ చేయండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని ఈజీగా మీ పేరు డీటెయిల్స్ అవన్నీ అయితే మనం టైప్ చేయాలి. అండ్ మన రెజ్యూమ్ ఇవన్నీ ఆల్రెడీ అప్లోడ్ చేసుకొని అయితే ఉండాలి. అండ్ మనం ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అప్ చేసుకోవాలి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం ఎడ్యుకేషన్ ఎక్కడెక్కడ చేసాం ఏంటి అవన్నీ అప్లై చేసుకోవాలి. అండ్ మన ఇంట్రెస్ట్ ఏ రకమైన జాబ్స్లో మనం ఇంట్రెస్ట్ ఉన్నామో సో అవన్నీ అయితే చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేను అసలు ఈ వీడియో చేద్దామని చెప్పి జాబ్స్ ఏమి ఉన్నాయో అనేది చూశాను. నేను ఓన్లీ ఈరోజు ఎంట్రీ లెవెల్ జాబ్ చేద్దామని చెప్పి ఇక్కడ మీరు చూసారంటే నేను ఓన్లీ ఎంట్రీ లెవెల్ అయితే పిక్ చేశాను. అలా చూస్తుండగా ఇదిగోండి ఇక్కడ మనకి హాట్స్టార్ నుంచి అయితే ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే కనబడింది. సో వెంటనే వీడియో చేద్దామని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ మీరు చూసారనుకోండి ఇది ఫుల్ టైం జాబ్, మనకి పార్ట్ టైం జాబు లేదా కాంట్రాక్ట్ బేస్ మీద కూడా కాదు, ఫుల్ టైం జాబ్. డైరెక్ట్ మనకి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లోంచే మన రిక్రూట్ చేసుకుంటారు. సో ఆ కంపెనీ కిందకైతే మనకు వస్తుంది. ఇది చూసారనుకోండి పేరు వచ్చి రిక్రూట్మెంట్ కోఆర్డినేటర్. సో దీని పేరు వచ్చి రిక్రూట్మెంట్ కోఆర్డినేటర్. ఇది మనకి బెంగళూరులో అయితే ఉంది. 1 వీక్ ఎగో అయింది ఇది పెట్టి. సో నేను ఈరోజు చూసుకున్నాను. ఇక్కడ ఫుల్ టైం ఎంట్రీ లెవెల్ కూడా అయితే వచ్చింది. వీళ్ళ ఎంప్లాయీస్ వచ్చి 500 to 1000 ఎంప్లాయీస్ ఉన్నారు. ఇంటర్నెట్ అని అయితే చెప్తున్నారు. ఇంకా 1 కామన్ అల్యూమిని తీసేయండి. ఇంకా యాక్టివ్లీ రిక్రూటింగ్. సో రైట్ నో అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు, అదే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసారనుకోండి అసలు డిజ్నీ ప్లస్ హాట్స్టార్ గురించి ఏంటి అని అయితే ఇక్కడైతే వీళ్ళు మెన్షన్ చేశారు. ఈ కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఏంటి, వీళ్ళు ఐసీసీ వరల్డ్ కప్ 2019కి వ్యూవర్షిప్ కూడా అయితే తీసుకున్నారు. సో ఇవన్నీ అయితే ఇందులో ఉంటుంది. ఇప్పుడు మన క్రికెట్ మ్యాచెస్ కూడా అయితే డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో చూస్తూ ఉంటాము. సో తర్వాత అబౌట్ ది రోల్, అసలు ఈ రోల్ గురించి ఏంటంటే వీళ్ళు రిక్రూటింగ్ కోఆర్డినేటర్ కోసం అయితే చూసుకుంటున్నారు. ఒక టీమ్ అండ్ పార్టిసిపేట్ ఫర్ హైరింగ్ ప్రాసెస్. సో హైరింగ్ ప్రాసెస్ కోసం వీళ్ళైతే చూస్తున్నారు. అంటే మనకి ఉద్యోగాలు కోసం ఇంటర్వ్యూ చేస్తారు. సో వాళ్ళని వీళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు. సో ఆ రోల్కి అయితే వీళ్ళు చూస్తున్నారు, అది దాని అర్థం. యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ షెడ్యూల్ కోఆర్డినేట్ కండక్టింగ్ ఇంటర్వ్యూస్. మనం ఇంటర్వ్యూస్ ఇలాంటివన్నీ అయితే మనం చేయాల్సి వస్తుంది. సో అది ఎక్కడ ఉంది. యాజ్ ఎ రిక్రూటింగ్ కోఆర్డినేటర్ యూ హ్యావ్ త్రూ నాలెడ్జ్ ఇన్ హెచ్ఆర్ బెస్ట్ ప్రాక్టీసెస్ హ్యావ్ ఇన్వాల్వ్. అంటే మనకు రిక్రూటర్ అవ్వాలంటే మనకు హెచ్ఆర్ మీద కాన్సెప్ట్ అయితే ఇవన్నీ తెలియాలి. సో దాని గురించి అయితే వీళ్ళు ఎక్కడైతే చెప్తున్నారు. వీ లైక్ వర్కింగ్ విత్ పీపుల్ హూ థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అండ్ హూ ఫినిష్ ప్రాజెక్ట్స్ ఇన్ ఏ టైమ్ మేనర్. మనకు ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇంతమందిని రిక్రూట్ చేసుకోవాలి ఇలా అయితే ఉంటుంది. సో ఆ ప్రాజెక్ట్స్ మనం టైంకి ఫినిష్ అయితే చేయాలి. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటే మనం హై లెవెల్లో థింక్ చేయాలని అర్థం. సో అంతే. అల్టిమేట్లీ యూ షుడ్ ఏబుల్ టు మేనేజ్ అవర్ ఫుల్ రిక్రూట్మెంట్ సైకిల్ అండ్ ఎన్షూర్ వీ విల్ మీట్ అవర్ స్టాఫ్ రిక్వైర్మెంట్స్. అంటే మనం మొత్తం రిక్రూట్మెంట్ సైకిల్ని మొత్తం మనం మీట్ అయితే అవ్వాలి. సో వాళ్ళ స్టాండర్డ్స్కి వాళ్ళ స్టాఫ్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు మనం రిక్రూట్ అయితే చేసుకోవాలి. అంటే కరెక్ట్ రోల్కి కరెక్ట్ పర్సన్ అయితే మనం రిక్రూట్ చేసుకోవాలి, సింపుల్గా చెప్పాలంటే. ఇంకా కీ రెస్పాన్సిబిలిటీస్ ఏం చెప్పారంటే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయాలి, ఫోన్ స్క్రీనింగ్ చేయాలి, వర్కింగ్ డైరెక్ట్లీ విత్ క్యాండిడేట్స్ అండ్ హైరింగ్ మేనేజర్స్, ఇన్ సమ్ కేసెస్ అరేంజింగ్ ట్రావెల్ ఫర్ విజిటింగ్ క్యాండిడేట్స్. అని మన క్యాండిడేట్స్ దగ్గరికి కూడా ఒక్కొక్కసారి వెళ్ళాల్సి వస్తుందని అయితే చెప్పారు. అంటే ట్రావెలింగ్ కూడా అయితే ఇది ఉంది, ఇందులో మనకైతే ఉంది. అప్డేటింగ్ క్యాండిడేట్ రికార్డ్ అండ్ జాబ్ పొజిషన్ రిక్రూట్మెంట్ కన్ఫర్మింగ్ న్యూ హైర్స్. అంటే మనం జాబ్ పొజిషన్స్ ఇలా పోర్టల్స్ ఉంటాయి కదా, వాటిల్లో మనం అప్లై చేయాలి. సో మనం ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారే ఈ రాసింది ఇదంతా కూడా ఒక ఇలాంటి రోల్ అతను ఇదంతా మెన్షన్ చేసి ఇందులో మనకి అప్లై పెట్టాడు, అంటే ఇందులో మనకి పెట్టాడు. సో ఇలాంటి వర్క్ కూడా మనం చేయాల్సి అయితే వస్తుంది. ప్రొవైడింగ్ ఫాలోఅప్ కరస్పాండెన్స్ టు క్యాండిడేట్స్ రిక్రూటింగ్ వియా ఫోన్ ఈమెయిల్ ద్వారాలో కూడా మనం క్యాండిడేట్స్తో అయితే మాట్లాడుతూ ఉండాలి. అండ్ ట్రాకింగ్ రిక్రూట్మెంట్ యాక్టివిటీస్, క్యాండిడేట్ స్టాటస్ అండ్ వీక్లీ రిపోర్ట్స్ ఇవన్నీ మనం చూస్తూ ఉండాలి. అండ్ రిపోర్ట్స్ తయారు చేసి మన పై వాళ్ళకైతే పంపిస్తూ ఉండాలి. పోస్ట్ ఇంటర్వ్యూ డ్రీఫ్ మీటింగ్ ప్రొవైడింగ్ బ్రీఫ్ మీటింగ్
అంటే ఇంటర్వ్యూస్ గురించి ఇవన్నీ మెన్షన్ చేయాలి. ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎక్కడ పెట్టాలి, ఫ్రెషర్ క్యాండిడేట్స్ని ఎక్కడ పెట్టుకోవాలి, షెడ్యూల్ ఇవన్నీ మనం షెడ్యూల్ చేసుకోవాలి. అండ్ అసైనింగ్ ది కోఆర్డినేషన్ ఆఫ్ ది అదర్ రిక్రూటింగ్ యాక్టివిటీస్ యాజ్ నీడ్. అదే కాక మనతో పాటు ఇంకో రిక్రూటింగ్ యాక్టివిటీ అంటే వాళ్ళు ఉంటారు కదా రిక్రూటర్స్, వాళ్ళకి మనం అయితే కోఆర్డినేషన్స్ ఇవ్వాలి. సో ఈ రోల్కి ఇంతమందిని తీసుకోవాలి, ఈ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకోవాలి అని చెప్పి వాళ్ళకి కూడా మనం చెప్తూ ఉండాలి. ఇంకా ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మనకి ప్రాజెక్ట్ ఇవన్నీ కంప్లీట్ డెడ్లైన్ లోపల కంప్లీట్ చేసే క్యాపబిలిటీ ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ సెలక్షన్ ప్రాసెస్లో వీటిలో మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫోన్ ఇంటర్వ్యూస్ అది ఫెమిలియర్ విత్ హెచ్ఆర్ డేటాబేస్, అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ ఇవన్నీ మనకైతే ఉండాలి. సోషల్ మీడియా ఎస్పెషల్లీ లింక్డ్ఇన్లో మనమైతే ఉండాలి. వీళ్ళు ఎక్స్పీరియన్స్ సెలక్షన్ ప్రాసెస్లో ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక మంచిదన్నారే కానీ మనకి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు అవేం మెన్షన్ చేయలేదు కాబట్టి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇలా అప్లికేషన్ ఇలాంటివి అయితే ఏమీ లేదు. మీరు ఇప్పుడు అప్లై చేసే ప్రాసెస్ వచ్చి ఇక్కడ ఈజీ అప్లై, లింక్డ్ఇన్ దగ్గర ఇక్కడ క్లిక్ చేసి మీ ఫోన్ నెంబరు, మీ ఐడి ఇవన్నీ ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేస్తే చాలు. అండ్ మన సీవీ సెలెక్ట్ చేసుకుంటే చాలు. అక్కడంతా సీవీ సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ రెజ్యూమ్ కొట్టాలంటే అప్లోడ్ రెజ్యూమ్ కొట్టవచ్చు, లేదా సబ్మిట్ అప్లికేషన్ అని క్లిక్ చేసాం అనుకోండి మనకు అప్లికేషన్ సబ్మిట్ అయిపోయింది. చూసారంటే గ్రేట్ వర్క్ అప్లికేషన్ వాస్ సెంట్ టు హాట్‌స్టార్. సో వాళ్ళు మన అప్లికేషన్ చూసి మన రోల్కి తగ్గ అప్లికేషన్ ఉందా లేదా అని చెక్ చేసుకుని వాళ్ళు మన రెజ్యూమ్ మీట్ అయితే వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వెంటనే వాళ్ళు మనకు మెయిల్ చేస్తారు. ఇంటర్వ్యూ ఎప్పుడు ఏంటి అవన్నీ అయితే చెప్తారు. సో ఇది గైస్ సింపుల్గా మనం డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో రిక్రూట్మెంట్ కోఆర్డినేటర్కి మనం జాబ్ అప్లై చేసుకోవడం అయితే ప్రాసెస్. ఇది సింపుల్ ప్రాసెస్, మనం ఏం మెన్షన్ చేయట్లేదు. మీ రెజ్యూమ్ ఒక్కటి చూసుకుంటారు, మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, అంతే చాలు, ఇంకేం అక్కర్లేదు. మీరు వాళ్ళకి కావాల్సిన మీట్ అయితే వెంటనే మీకు కాంటాక్ట్ అవుతారు. సో ఇది గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాగే నేను పెట్టే వీడియోస్ మీకు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో సీ యూ గైస్, మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ సీ యూ, బై బై, టేక్ కేర్.